హాయ్ హలో వెల్కమ్ టు జాసర్ మీడియా. 4 పేజీల డైలాగ్ను సింగిల్ టేక్లో చెప్పేశాడు. ఆ హీరోపై గుణశంకర్ ప్రశంసలు. దర్శకుడు గుణశంకర్ తెరకెక్కించిన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఒకప్పుడు గుణశేఖర్ సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. ఇటీవల ఆయన యుఫోరియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఆయన మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆయన తెరకెక్కించిన సినిమాలు అలాగే హీరోల గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. అందులో ముఖ్యంగా సైనికుడు సినిమా షూటింగ్ సమయంలో నటుడు మహేష్ బాబు చూపిన అద్భుతమైన డైలాగ్ డెలివరీ గురించి వివరించారు. సాధారణంగా మహేష్ బాబు షూటింగ్కు వచ్చాక డైలాగ్ పేపర్లు చూస్తారని, అయితే సైనికుడులోని ఒక సన్నివేశంలో సుమారు 4-5 పేజీల పొడవైన డైలాగులు ఉన్నాయని గుణశేఖర్ తెలిపారు. గోపాలకృష్ణ గారు అద్భుతంగా రాసిన ఆ డైలాగ్స్ ను మహేష్ రాత్రి చూసి మరుసటి రోజు సెట్ లో సింగిల్ టేక్ లో ఎటువంటి పొరపాటు లేకుండా చెప్పారని తెలిపారు గుణశేఖర్. 2 కెమెరాలు పెట్టి చిత్రీకరించిన ఆ సన్నివేశం సెట్ లో ఉన్న అందరికీ బూస్ బాంబ్స్ తెప్పించిందని, మహేష్ బాబు అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తో ఆయన ఆ డైలాగులను ఇప్పటికీ ప్లే చేసుకుంటారని గుణశేఖర్ గుర్తు చేసుకున్నారు. సైనికుడు సినిమా యుఎస్ఏలో జరిగిన ప్రీమియర్ గురించి కూడా ప్రస్తావించారు. మహేష్ బాబుతో సహ చిత్ర బృందం అక్కడికి వెళ్లిన విషయాన్ని పంచుకున్నారు గుణశేఖర్. అలాగే జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేయాలనుకున్న ప్రాజెక్ట్ గురించి కూడా గుణశేఖర్ ప్రస్తావించారు. ఒకడు లేదా అర్జున్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో కథ చర్చలు నడిచాయని, జైబేరి కిషోర్ గారు నిర్మాతగా 6 నెలల పాటు చర్చలు జరిపినప్పటికీ కథ సంతృప్తిగా లేకపోవడంతో ఆ ప్రాజెక్టు వర్కౌట్ కాలేదని ఆయన తెలిపారు. నటీనటుల కోసం కథలను తయారు చేయకూడదని, తనకు వారు సరిపోతారనుకుంటేనే అవి మెటీరియలైజ్ అవుతాయని గుణశేఖర్ అభిప్రాయపడ్డారు. చివరిగా రుద్రమ్మదేవి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఒకడు తరువాత తాను వెంటనే రుద్రమ్మదేవి సినిమా తీయాలని భావించానని, తన బృందంతో కలిసి వరంగల్ కూడా వెళ్ళానని, అయితే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా కావడంతో పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు వెనకాడారని తెలిపారు. తన విజన్ ను నమ్మి అనుష్క శెట్టి రుద్రమ్మదేవి కోసం చాలా కృషి చేశారని గుణశేఖర్ కొనియాడారు. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, ఏనుగులపై కూర్చోవడం వంటి వాటికి ఆమె చాలా కష్టపడ్డారని, ఆ కత్తి తిప్పి ఆమె చేతి ఎముకలకు సమస్య కూడా వచ్చిందని ఆయన వెల్లడించారు. ప్రమోషన్ల విషయంలోనూ అనుష్క ఎంతో ఓపిక చూపారని, రోజుకు 15 ఇంటర్వ్యూలు అలసిపోకుండా ఇచ్చేవారని, ఈ తరం నటీనటులకు ఆ ఓపిక లేదని గుణశేఖర్ అన్నారు.